రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈసారి జరుగుతున్న ఈ వర్షాకాలపు పార్లమెంట్ సమావేశంలో డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్కి సంబంధించి బిల్ మళ్ళీ ప్రవేశపెట్టనున్నారు. మరి ఈసారి గట్టెక్కుతాయంటారా? ఎందుకంటే గతంలో అవి గట్టెక్కలేకపోయాయి, ఆగిపోయాయి. సో మరి ఈసారి ఏం జరగబోతుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కంచెర్ల విజయభాస్కర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం. గత పార్లమెంటు సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్స్ ఇవన్నీ ఓడిపోయినాయి, రెండు కూడా. మరి ఈసారి వర్షాకాలపు జరిగే ఈ పార్లమెంట్ సమావేశంలో రెండు గట్టెక్కే అవకాశం ఉన్నాయా? ఏం చెప్తారు సార్? అంటే అప్పటి రాజకీయ వాతావరణం వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. ఆ బిల్లులు రెండు మీరు అన్నట్టు వీగిపోయినప్పుడు పరిస్థితులు వేరు. నేడు రాజకీయ పరిస్థితులు వేగంగా మార్పు చెందున్నాయి. ఎందువల్లంటే ఆ రోజు బెంగాల్ మమతా బెనర్జీ సంఖ్యాబలం, అదేవిధంగా అక్కడ ఇండీ కూటమి అంటారు వాటిని. ఇండీ కూటమిలో మమతా బెనర్జీ ప్రముఖ పాత్ర వహించేది. అట్లాగే మహారాష్ట్రలో శివసేన ఒక వర్గం ఇండీ కూటమిలో ఉండేది. అదేవిధంగా శరద్ పవార్ పార్టీకి సంబంధించి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇండీ కూటమిలో ఉండేవాళ్ళు. అట్లాగే తమిళనాడులో డిఎంకే ఇండీ కూటమిలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీ ఘోరంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆ పార్టీలో వచ్చిన తిరుగుబాట్ల కారణంగా 20 మంది పార్లమెంట్ సభ్యులు ఆమె వర్గం నుంచి చీలి సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవును, అసలు సిసలైన తృణమూల్ కాంగ్రెస్ మాదేనని చెప్పి వాళ్ళు పేర్కోవడం జరిగింది. 20 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు, ఆమె కొద్దిమంది మిగిలారు. అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన నుంచి కొంతమంది జారిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ సుప్రియా సూలే నేషనలిస్ట్ పార్టీకి సంబంధించి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినాయకుడు శరద్ పవార్ గారి కుమార్తె సుప్రియా సూలే కూడా నిన్న మొన్న ఆమె ప్రకటన చేసింది. మేము వాళ్ళు కానీ బిల్లు ఈసారి వర్షాకాల సమావేశాలు ప్రవేశపెట్టడం జరిగితే మేము అనుకూలంగా వ్యవహరించడానికి పరిస్థితులు ఆ బిల్లులో ఉంటే తప్పకుండా ఆ బిల్లుని సమర్థిస్తామనే రీతిలో ఆమె సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి పాజిటివ్ వాయిస్ వచ్చింది. కాబట్టి సుప్రియా సూలే దగ్గర నుంచి, అదేవిధంగా మహారాష్ట్రలో శివసేనకి సంబంధించి ఆల్రెడీ శివసేన ఎప్పుడో చీలిపోయింది. అందులో శివసేన చీఫ్గా ఉన్నటువంటి బాల్ ఠాకరే గారి కుమారుడు పార్టీ ఇప్పుడు అది వాళ్ళది ఒరిజినల్ శివసేన చీలిక వర్గానికి నాయకత్వం వహించే ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆ డిప్యూటీ సీఎం ఏనాడో చీలిపోయాడు. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన బీజేపీ కూటమిలో ఉన్నాడు మహారాష్ట్రలో. అయితే ఇప్పుడు బీజేపీ కూటమికి అనుక్షణం వ్యతిరేకించే శివసేన అసలు వర్గం, ఆ వర్గం ఎంపీలు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఈరోజు రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులు పెడితే మద్దతు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. అట్లాగే డిఎంకే వాళ్ళు మొన్న తీవ్రంగా విభేదించారు ఈ బిల్లుల్ని. అవును, అంటే యూపీలో సమాజ్వాదీ పార్టీలో ఉన్నవాళ్ళు, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా తమిళనాడులో డిఎంకేలో ఉన్న వాళ్ళే ప్రధానంగా తీవ్రంగా వ్యతిరేకించారు, కాంగ్రెస్కి మద్దతుగా నిలిచారు. అలాగే చిన్న చిన్న పార్టీలు, అదే శివసేన ఒక వర్గం, అట్లాగే ఇంకా నార్త్ ఈస్ట్, ఇట్లా కేరళ, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నారు. ఆనాడు వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి, ఐకమత్యంతో ఉన్నారు కాబట్టి ఆ బిల్లులు నెగ్గలేకపోయాయి. అయితే ఈసారి ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు ఇప్పుడు డిఎంకే ఘోర పరాజయించిన నేపథ్యంలో ఆ డిఎంకే బీజేపీ ప్రవేశపెట్టే ఆ బిల్లుకి మద్దతు ఇస్తుందా లేదా అనే సంగతి పక్కన పెడితే వాళ్ళు ఇండీ కూటమిలో మాత్రం లేరు.
ఇండి కూటమికి దూరం అయ్యారు ఆఫ్టర్ ఎలక్షన్స్. అంటే డిఎంకే పరాజయం చెందిన తర్వాత టీవీకే విజయ్కి, కొత్త ముఖ్యమంత్రికి 5 మంది కాంగ్రెస్ తన శాసనసభ్యుల్ని మద్దతుగా అందించిందనే కారణాలతో డిఎంకే దూరం అయింది ఇండి కూటమికి. కాబట్టి ఆ రోజు ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడ్డారో ఇండి కూటమికి, ఈ బిల్లుల్ని వీగిపోవడానికి తోడ్పడ్డారో అందులో ప్రధానమైన డిఎంకే దూరం అయింది. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్లో ఉండే 20 మంది ఎంపీలు మమతా బెనర్జీకి దూరం అయ్యారు. కాబట్టి డిఎంకే వాళ్ళు మద్దతు ఇస్తే సంతోషం, మద్దతు ఇవ్వకపోయినా ఓటింగ్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న వ్యతిరేకించి ఈరోజు వాళ్ళు రావడానికి ఏదైనా ఎంబ్రాజింగ్గా ఉంటే మద్దతు ఇవ్వడానికి అవును వాళ్ళు సైలెంట్ అయ్యారనుకో, అదేవిధంగా మమతా బెనర్జీని చీలుచిన 20 మంది సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా సుప్రియా సూలే వర్గం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని నేను ముందుగా చెప్పాను. ఇలా దేశం మొత్తం మీద అనేక సమీకరణాలు రాజకీయంగా వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ బిల్లు వర్షాకాల సమావేశాల్లో పెడితే తప్పకుండా ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు మాత్రం 100% ఉంటాయనేది నేను అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా ఈ బిల్లు ఆ రోజు 2గా కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు 2 కలిపి పెట్టారు. సరే, ఈసారి ఆ బిల్లు అలాగే కలిపి పెడతారా, విడివిడిగా పెడతారా అనేది రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత వాళ్ళు తీసుకునే, అంటే ఎన్డీఏ కూటమి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆ బిల్లుకి సంపూర్ణ మద్దతు, ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న మేము, బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆ బిల్లుల విషయంలో మా తెలుగుదేశము కానీ ఈ జనసేన కానీ మేమంతా భాగస్వాములుగా ఉన్న పరిస్థితుల్లో నాకు పైగా మహిళా రిజర్వేషన్స్ ఏనాడో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ, మహిళా రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ ఎన్టీఆర్తో ప్రారంభమైన ఆ పరంపర నేడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి, డ్వాక్రాలని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్టేట్లో ప్రవేశపెట్టాడు. ఈరోజు మహిళలలో చైతన్యం వచ్చింది, రాజకీయ చైతన్యం అన్న. అదేవిధంగా మహిళలు వంటింటి కుందేళ్ళు కాదు, పిల్లలకనే యంత్రాలు కాదు, పోతే ఆట వస్తువులు కాదని నిరూపిస్తూ వాళ్ళు లేచింది మహిళా లోకం అన్నట్టుగా, గద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఎన్టీఆర్ గారి సినిమాలో పాటలాగా ఈరోజు మరీ డ్వాక్రా మహిళలాగా ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని మహిళ కూడా ఈరోజు రాజకీయంగా చైతన్యపూరితమై ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు మహిళలకి, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి సాధికారత ఉండాలని కోరుకునే పార్టీ కాబట్టి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి అందిస్తుంది. అది విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.